సరే రామకృష్ణ గారు, ప్రధానంగా మోడీ గారి దగ్గర నుంచి మిగతా నాయకులంతా టార్గెట్ చేస్తుంది 20 ఏళ్ల క్రితం లాలూ పాలన గుర్తు చేస్తూ జంగిల్ రాజ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రధాని మాట్లాడుతూ ఆర్జేడీ వస్తే జంగిల్ రాజ్ కావాలని 5 కేసు ఆయన మాట్లాడారు. తేజస్వి ఏదో ఆయన కొన్ని ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అవేవో 4 పాయింట్స్ చెప్తుంటే ఆయన 5 పాయింట్స్ దాన్ని కోట్ చేశారు. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఇది ఏదో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ కాదు, పత్రికల్లో, జాతీయ స్థాయి పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ డేటాను ఆధారం చేసుకొని వచ్చినటువంటి స్టాటిస్టిక్స్. ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇవి ఎన్నికల్లో ప్రచారం? నా బాధ ఏంటంటే సార్, ఎన్నికల్లో నిజంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెల్త్, ఎడ్యుకేషన్ చర్చ కావట్లా. ఆయన ఒక 5 కేసు అని, రాహుల్ గాంధీ గారేమో ఈయన డ్యాన్స్ చేస్తారు, వీటి మీద చర్చ నడుస్తుంది తప్పితే నిజంగా అక్కడ ఇష్యూస్ మీద చర్చ నడవట్లేదు. రామకృష్ణ గారు ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో పెద్దలకి. సార్ ముందుగా జంగిల్ రాజ్ అనేది ఎలా రుద్దపడింది లాలూ రాబ్రీదేవి పరిపాలనలో అంటే, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో లాలూ గారు ముఖ్యమంత్రి టెన్యూర్ నుంచి అతన్ని తప్పుకొని రాబ్రీదేవి గారు రాగానే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో, అంటే ఆమె వచ్చి 10 రోజులు కూడా కాలేదు, పరిపాలనకు ఆమె కొత్త. తీవ్రమైన వర్షాలు, తుఫాన్లు వచ్చిన తర్వాత పాట్నాలో అంటే మూవింగ్ కూడా చాలా ఇబ్బందికర స్థితి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలు సరిగా జరగనప్పుడు అది ఒక పిల్లేశారు పాట్నాలో కోర్టులో వేసినప్పుడు, అది గమనించిన జడ్జిలు, వాళ్ళు కూడా ఆబ్వియస్ గా ఆ రోడ్స్ లో ట్రావెల్ చేస్తారు కదా, సో మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు, వదిలేశారు. ఇదేమన్నా జంగిల్ రాజ్ అనుకుంటున్నారా అని మున్సిపల్ అధికారుల్ని కోర్టు మాట్లాడిందండి. ఆ మాట అంటే ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనే దానికి కోర్టు ఆఫీసర్ ని నిలదీసింది ఆ పదం. దాన్ని యావత్ రాష్ట్రానికి, అంటే మీడియా ఆబ్వియస్ గా లాలూ యొక్క ఆలోచనకి, లాలూ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఉంటది. మనకు తెలుసు, అతను ఉండకూడదనే ఆలోచనలో ఉంటారు. సో దాన్ని అతని పైన రుద్దడం జరిగింది. సరే, వాస్తవాన్ని గమనించుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ యాజ్ ఎ రైల్వే మినిస్టర్ మిరాకిల్స్ చేయించి చూపించాడు. ఇంత మటుకు ఇండియన్ రైల్వే మినిస్టర్ లో ద బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్. సో అటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ యాజ్ ఏ మినిస్టర్ సంవత్సరం 7 నెలల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయగలిగాడు తన శాఖల్లో, తను ఏ శాఖలు అయితే నిర్వహించాడు ఆ శాఖల్లో. బట్ స్టిల్ ఈ రోజు రోజుకి 9 హత్యలు జరుగుతా ఉన్నాయండి బీహార్ లో. మానభంగాలు, ఎన్ని మానభంగాలు? ఎన్సీఆర్బీ డేటా తీయండి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం క్రైమ్ రేట్ ఏం తగ్గల. లాలూ ప్రసాద్ రాబ్రీదేవి పరిపాలన అప్పుడు ఎంత జరిగింది? సంవత్సరం బై సంవత్సరం యావరేజ్ ఆ 15 ఏళ్ల పీరియడ్ తీసుకోండి. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగింది అనేది ఎన్సీఆర్బీ డేటా తీసుకుంటే మనకు అర్థం అవుతుంది, ఏది నిజమైన జంగిల్ రాజ్ అనేది అర్థం అవుతుంది. డెఫినెట్ గా మీడియా ఎంత కుట్రపూరితమైన అంటే, నోయిడా మీడియా వాళ్ళు అతని పైన, అతను రాకూడదు అంతే, అంటే ఇంక వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరు రాకూడదు. ఇన్ఫాక్ట్ లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా స్కూల్స్ తెరవడం జరిగింది సార్. ఎవరు ఈ పశువులు కాసుకునే దానికి వెళ్తారు చూడండి పిల్లలు, ఆ పిల్లలకి ఆయన స్కూల్స్ తెరిచి ఒక పెద్ద నినాదం ఇచ్చాడండి. గాయ చరానే వాళ్ళు, భైన్స్ చరానే వాళ్ళు, సువర్ చరానే వాళ్ళు, आप एक सब छोड़ दो, పడాయి కరో, శిక్ష కరో అని చెప్పి పెద్ద నినాదాన్ని ఇచ్చి దగ్గరుండి ఊరూరు తిరిగి బళ్ళల్లో జాయిన్ చేపించి, అవసరమైతే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి తనే స్నానాలు చేయించి మరి వాళ్ళ ఒక రెవల్యూషనరీ మోడల్ ని తీసుకురావడానికి ప్రయత్నించాడు లాలూ ప్రసాద్ యాదవ్. సో అది నచ్చని వర్గాలు, అంటే కూలి పనులకి పిల్లల్ని, అందరూ చదువుకుంటే కూలి పనులకు పిల్లలు ఉండరండి. సో ఇవాళ నిన్న మీకు ఛట్ పూజ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ ఏదైతే బీహార్ లో ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళల్లో కొంతమందితో రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మాట్లాడినప్పుడు ఆ పిల్లలు కూడా అదే చెప్పారు, మా రాష్ట్రాన్ని ఇందాక సార్ అన్నారు గౌరీశంకర్ గారు బీమారీ స్టేట్ అని. ఆ బీమారీ స్టేట్ గా ఎందుకు ఉంచుతున్నారంటే, వీఆర్ ద సప్లయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, కింద పనులు చేయడం కోసం మా ప్రజలే కావాలి కాబట్టి మమ్మల్ని అభివృద్ధి చేయట్లేదు. స్టాటిస్టిక్స్ డేటా తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ డేటా తీసుకుంటారా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ రేషియో తీసుకుంటారా, మహిళల యొక్క అన్నిట్లో కూడా
ఎన్డీఏ ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి పరిపాలనలో రాష్ట్రంలో ఉంది, 11 సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలనలో ఉందండి. ఓకే. సో మీరు చెప్పాల్సిన స్టాటిస్టిక్స్ డేటా ఏమని, సరే ఇదిగో మేము వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఇంత ప్రొవైడ్ చేశాం, అదే విధంగా రాష్ట్రం నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందింది. ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారే నితీష్ కుమార్ గారి యొక్క స్కామ్స్ ఒకటొకటిగా దాదాపు 55 స్కామ్ చదివాడండి. మనకి వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు స్కామ్స్ గురించి చర్చ రావట్లా. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరి పైన గానీ, లేకపోతే ఇంకో ఉప ముఖ్యమంత్రి ఉన్న విజయ్ పైన గానీ విపరీతమైన స్కామ్స్ ఆరోపణలు ఉన్నాయండి. బట్ ఏదైతే వాషింగ్ మిషన్ ఆఫ్ బీజేపీ ఉందో వాళ్ళతో ఉన్నాడు కాబట్టి అవేమి మనకు బయటికి రావండి. అది మీకు ఉదాహరణకి ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు అజిత్ పవార్ తీసుకుంటారా, ప్రఫుల్ పటేల్ తీసుకుంటారా, హేమంత్ బిశ్వా శర్మ తీసుకుంటారా, లేకపోతే మన దగ్గర ఉన్న సుజనా చౌదరిని తీసుకుంటారా, ఎవరినైనా సీఎం రమేష్ ని తీసుకుంటారా, ఎవరినైనా కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పంచం చేరాము, అది సరే. ఇప్పుడు అవినీతి ఒక అంశం రామకృష్ణ గారు, నా పాయింట్ ఏంటంటే అవినీతి చాలా రాష్ట్రాల్లో ఉంది. నేను వస్తున్నా సార్, మీరు అడిగిందని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. మీరు పూర్తిగా నరేంద్ర మోడీ మాట్లాడిన ఒక మీటింగ్ ని, పూర్తిగా రాహుల్ గాంధీ గారు కానీ తేజస్వి మాట్లాడిన ఒక మీటింగ్ ని మనం పూర్తిగా విన్నాం. విన్నప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాల యొక్క అంటే అధికారంలో ఉన్న నితీష్ యొక్క గవర్నమెంట్ ని, అదే విధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళని తప్పుల్ని ఎత్తి చూపిస్తానే మేము బీహార్ రాష్ట్రానికి ఏం చేస్తాం అనేది మాట్లాడుతా ఉన్నాం. తేజస్వి మాట్లాడుతూ ఉన్నాడు, అట్లాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ నలందా యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతని మన్మోహన్ సింగ్ టైంలో ఏదైతే మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నించామో దాన్ని అంతే అభివృద్ధి చేస్తామని మాట్లాడడం జరిగింది. యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా అమిత్ షా గారు కాడి కింద పడేశారు, బీహార్ లో మేము ఇండస్ట్రీస్ పెట్టలేము, జాగా లేదు, ఆదానికి మాత్రం రూపాయికి 10 రూపాయికి భూములు ఇవ్వగలుగుతాం కానీ కేంద్ర ప్రభుత్వంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేము అని అమిత్ షా కాడి కింద పడేస్తే వీళ్ళు కాదు, ఖచ్చితంగా మేము ఇక్కడ ఇండస్ట్రీ స్థాపిస్తాం. ఇంకొకటి కూడా గమనించండి సార్, లాలూ యాజ్ రైల్వే మినిస్టర్ అక్కడ కోచ్ ఫ్యాక్టరీ గానీ, లేకపోతే వీల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ గానీ, రైల్వే లైన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఆ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేశాడు అనేది కూడా డేటా తీయండి. సో మేము ఒక పక్క నుంచి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని విమర్శిస్తూనే అండ్ అట్ ది సేమ్ టైం మేము అధికారంలో వస్తే ఏం చేస్తామనే చర్చ జరుగుతా ఉంది. ఇవాళ మేము ప్రధానమంత్రిని కూడా కోరుతా ఉన్నాం, ఏమి 11 ఏళ్లుగా మీరు, 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి తర్వాత డెఫినెట్ గా మీకు మమ్మల్ని విమర్శించవచ్చు. 20 ఏళ్లుగా అధికారంలో లేని బీహార్ లో మమ్మల్ని ఈ రోజుకి విమర్శిస్తా ఉన్నారు అంటే వాళ్ళు చేసింది అక్కడ చెప్పుకోవడానికి ఏం లేక, ఇక్కడ మనం మాట్లాడాల్సింది డేటా అండ్ స్టాటిస్టిక్స్. నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా, నీతి ఆయోగ్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఏ ఒక్కటన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ పాజిటివ్ గా మనకు కనపడిందా కటారి గారు? సో అన్ని నెగటివ్ ట్రెండే చూపిస్తా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ పర్సనల్ అటాక్ మీదకి నరేంద్ర మోడీ గారు పైగా సిద్ధహస్తులు, నోటికి ఎటు వస్తే అటు తిప్పుకోగలుగుతారు. సో తన ఆ వాక్చాతుర్యంతో ప్రజల్ని మైమరిపించే కార్యక్రమమే తప్ప బీహార్ ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామంటే 20 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అప్పుడు